హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకోసం అడుగుతున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చి శుక్రవారం రోజు సాయంత్రం తీసిన వీడియో అండి. దీనికి ముందు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదా, అంటే గురువారం రోజు అనమాట. నా పూజ అంతా కంప్లీట్ అయ్యి అంతా పని అయ్యేటప్పటికి సడన్గా జలుబు దగ్గు అట్లా గొంతంతా నొప్పిగా అట్లా వచ్చింది అని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు సాయంత్రం కానీ శుక్రవారం రోజు పొద్దున పూట కానీ ఏం వీడియో తీయలేదనమాట. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తులసాకు వేసుకొని కషాయం అట్లా కాసుకొని తాగాను అనమాట. ఇప్పుడు గొంతు అయితే సెట్ అయింది. ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించామంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఎప్పుడైనా సరే ఇంట్లో లేడీస్ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఆడవాళ్ళు, ఆ కుటుంబం అంతా హ్యాపీగా గడిచిపోయిద్ది అనమాట. ఎందుకు అంటే మనం లేడీస్ ఏంటంటే వంట చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా, మన ఇంట్లో వాళ్ళకి ఏది కావాలన్నా చేసి పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాము. అదే మనం ఆరోగ్యంగా లేమనుకోండి, ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి, ఇంట్లో అందరికీ ఇబ్బంది అనిపించిద్ది. అందుకని ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా హ్యాపీగా సాగిపోయిద్ది అనమాట. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటుంది అని నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతాను. నా ఫీలింగే కాదండి, మా కుటుంబం అనే కాదు, ఎవరి కుటుంబంలో అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంక ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా, శుక్రవారం రోజు సాయంత్రం తీసిన వీడియో అని. నాకు ఎప్పుడైనా సరే పొద్దున పూట ఎంత పనులు ఉంటాయో సాయంత్రం కూడా అంతే పనులు ఉంటాయండి. మామూలుగా అయితే చాలామంది ఏం చెప్తారు, పొద్దున పూట ఎక్కువ పనులు ఉంటాయి, సాయంత్రం తక్కువ ఉంటాయి అంటారు కదా. నాకైతే పొద్దున పూట ఎంత పని ఉంటుందో సాయంత్రం కూడా అంతే ఉంటుంది. ఎందుకు అంటే అందరిలాగే ఇల్లు ఊడవటం, గిన్నెలు కడగటం, వంట చేయటం ఇవన్నీ సహజంగా అందరికీ ఉండే పనులే. కాకపోతే నాకేంటంటే టైలరింగ్ చేస్తాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా పొద్దున పూట అంటే మరుసటి రోజు ఏవైతే అర్జెంటుగా మనం ఇవ్వాల్సిన బ్లౌజులు, డ్రెస్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందు రోజు నైటే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అవన్నీ కట్ చేసుకొని వాటికి దారపుండలు కానీ, ఫాల్స్ కానీ, లైనింగ్లు కానీ అవన్నీ ముందు రోజే సెట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా మీకు తెలుసు కదా, ఎక్కువగా తెల్లవారుజామున 4, 5 ఆ టైంలోనే కుడతానన్నమాట. ఆ టైంలో కొంచెం నాకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు ఉంటుంది కదా, ఒక్కో టైం సెట్ అవుద్ది. అలాగే నాకు తెల్లవారుజామున కుట్టడానికి ఈజీగా, కొంచెం ఆ టైంలో ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్గా అనిపించిద్ది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ఆ టైంలోనే నేను స్టిచ్ చేస్తాను. ఇంకా ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకోండి, టిఫిన్ పని అయిపోయిన తర్వాత 6:30 దాకా కుడతాను, 4 దగ్గర నుంచి. ఇంకా అప్పుడు మాకేంటంటే కరెంటు పోయిద్ది ఒక అరగంట. ఈలోపు వాకిలి ఉడ్చి ముగ్గు పెట్టడం, గిన్నెలు కడుక్కోవడం, టిఫిన్ పనులు అవన్నీ చూసుకొని మళ్ళీ మిషన్ కుడతానమాట. అది ఎక్కువ బట్టలు ఉంటాయి. లేకపోతే కనుక మామూలుగా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. మనకి బట్టలు ఉన్నదాన్ని బట్టి ఒక అరగంట అటు ఇటు టైములు మార్చుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ముందు రోజే ఇవన్నీ చెప్పాను కదా, హడావిడి లేకుండా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు పొద్దున పూట ఎలా పని ఎక్కువ ఉంటుందో సాయంత్రం కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఇంక ఈరోజు కూడా ఇంట్లో పని చేసుకుంటానే ఇంకా రేపొద్దున ఇవ్వాల్సిన బట్టలు ఇవి. ఇంక ఈరోజు అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇట్లా అన్నీ రెడీ చేసుకొని మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రెండో రోజు
మనకు అంత హడావిడి లేకుండా పని ఈజీ అవుద్ది అనమాట. ఇంక ఇప్పుడైతే ఈ శారీ బ్లౌజు రేపు 9:00కల్లా ఇచ్చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇప్పుడే కట్ చేసుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీనికి ఫాలు దారపండ్లు అవి కూడా రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక అవన్నీ సెట్ చేసుకొని అక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే ఈ పూట రైస్ ఒక్కటే కడిగి పెడతానండి. కర్రీ ఏం చేయటం లేదు. నేనేంటంటే పొద్దున పూటే కర్రీస్ చేస్తాను, సాయంత్రం పూట ఎక్కువగా చేయనండి. ఏదన్నా పొద్దున పూట ఉన్నదే వేసుకుంటాము. లేదనుకోండి ఇంకా వెంటనే సింపుల్గా అయిపోయేటట్టు మనం నిలవ పచ్చళ్ళు రుబ్బి పెట్టుకుంటాం కదా, ఇంకా వాటిని అయితే కలిపి తిరగమాత పెడతా ఉంటాను. అవి ఎలా చేస్తాను ఏంటి అనేది ఈసారి వీడియో తీసి పెడతానులేండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఈరోజు అయితే టమాటా పచ్చడితో చేసుకున్నాం అనమాట. దానికి కాంబినేషను ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాము. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత పప్పీకి రోజీకి కూడా ఫుడ్ పెట్టేశాను. ఇంకా వాటికి పెట్టిన తర్వాత వాటికి పెట్టే పనిలో ఉన్నానన్నమాట నేను. ఇంక ఈలోపు హనీ అయితే రైసు కడిగి పెట్టాను కదా, అది ఉడకంగానే హనీ అయితే కలిపేసింది, పచ్చడి అది కలిపి తిరగమాత పెట్టేసింది. ఇంక ఈలోపు నేను పప్పీకి ఆమ్లెట్ వేసి రైస్ అయితే పెడుతున్నాను. ఇందాక ఇప్పుడు వీడియోలో కనిపించింది కదా, తనే అండి హనీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఊరి నుంచి వచ్చారు అని చెప్పాను కదా. ఇంకా తనైతే నేను వీడియో పెట్టింది చూడలేదు, సడన్గా చూసి గబగబా వెనక్కి వెళ్ళింది. ఫేస్ కనిపించలేదు కదంట్లే అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ క్లిప్పు అలాగే ఉంచేశాను. ఇంకా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. తనైతే నాకేం అభ్యంతరం లేదా ఆంటీ అని చెప్పింది, కానీ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అనుకుంటారేమోలే అని చెప్పేసి నేను ఎక్కడ వీడియోస్లో చూపించలేదండి. ఇంకోటి ఏంటంటే మొన్న తనకి బ్లౌజ్ కుట్టాను కదా, చాలా బాగా సెట్ అయిందండి. తనకైతే చాలా నచ్చింది, కరెక్ట్గా సెట్ అయిందనమాట. నేను నడుం కొలత ఒక్కటే తీసుకొని కట్ చేసి కుట్టాను. అద్దినట్టుగా ఉందన్నమాట. తను కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వీటికైతే ఫుడ్ పెట్టేశానండి. పప్పీకి అయితే ఆమ్లెట్ వేసి పెట్టాను, కానీ రోజీకి అయితే ప్రస్తుతానికి రైస్ ఏం పెట్టట్లేదండి. దానికి ఏంటంటే ప్రస్తుతానికి పెడిగ్రే పెడుతున్నామండి. అవి కూడా చిన్నది కదా, వయసు తక్కువ కదా, నానబెట్టి పెడుతున్నాను అనమాట. వేడి నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట ఉన్న తర్వాత అప్పుడు పెడుతున్నాను. ఇంకా వాటికైతే ఫుడ్ పెట్టేసి వచ్చేలోపు హనీ అయితే రైస్ కలిపేసింది. ఇంకా అదేం నేను వీడియో తీయలేదండి. చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో చూపించుతాను. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా మేము కూడా అందరం కలిసి భోజనం చేసేసి బయట చల్లగా గాలి దోలుతా ప్రశాంతంగా ఉందని చెప్పి ఇలా కాసేపు కూర్చున్నాం అనమాట. భలే అనిపించిందండి చల్లగా. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.